కువైట్ అనగానే గుర్తుకొచ్చేది డ్రైవింగ్ పని, ఇంటి పని, ఎడారి పని. మెయిన్ గా చాలా మంది డ్రైవింగ్ పనికే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనే డౌట్ అయితే అందరికి ఉంటుంది. ఈ కువైట్ కి మన ఇండియాకి కొద్దిగా రూల్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటాయి. రోడ్ రూల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ వేరే వీడియోలో అయితే చూపిస్తా. మెయిన్ గా ఈ కువైట్ లో డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. లైక్ సేమ్ డెమో లెక్క అన్నట్టు సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేసి కువైట్ డ్రైవింగ్ టెస్ట్ అని కొట్టేసేయండి. కింద కనిపిస్తున్న సెకండ్ లింక్ అయితే ఓపెన్ చేసేయండి. ఇది మన మొబైల్ లోనే ఎగ్జామ్ టెస్ట్ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. నేనైతే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. మా బాబా చెప్పిండు నాకు ఇది. నేను ఇప్పుడు ఎన్ని మాటలు ప్రాక్టీస్ చేసినా అన్ని మాటలు పాస్ అవుతున్నా. నేను ఇదంతా కొద్దిగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి మీకు లాస్ట్ లో క్వశ్చన్స్ అయితే చూపిస్తుంది నీట్ గా. మీ అందరికి ఒకటైతే చెప్పాలి ముందుగా, ఈ కోవిడ్ కి వచ్చిన తర్వాత కోవిడ్ ఇంటికి కనుక డ్రైవర్ గా వస్తే మొత్తం వాళ్ళ కోవిడ్ చూసుకుంటాడు మనకి. మా బాబా పోలీస్ కాబట్టి నువ్వు పాస్ కావాలి అది అని చెప్తున్నా నాకు ఎగ్జాక్ట్ గా. నువ్వు చదువుకున్నావు కదా అని అంటున్నాడు. నేను కూడా ఏం పర్వాలేదు రాస్తాలని చెప్పిన. మా బాబా అయితే నన్ను కార్ లో కూర్చోట్టుకుని ఈ టెస్ట్ అయితే చేయని చెప్పిండు. మనమైతే అప్పుడే చేసేసినాం, పాస్ అయిపోయినాం దాంట్లో. మా బాబాకి అయితే సంతోషం అలిగాలి. ఇంకా అలా అన్ని క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 21 క్వశ్చన్ వచ్చేసి నువ్వు అన్ని కరెక్ట్ అనుకుంటున్నావా లేదా తప్పు అనుకుంటున్నావా అనేసి అడుగుతుంది. మనమైతే కరెక్ట్ అని కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. నావైతే 20కి 18 అయితే కరెక్ట్ అయినాయి. ఆ 2 క్వశ్చన్లు ఎక్కడ పోయినాయి చూపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, 2వ క్వశ్చన్ అయితే తప్పైనాయి. ఆ 2 ఒకసారి మీరైతే అన్ని క్వశ్చన్స్ అయితే చూసేయండి. ఇలా అయితే ఉంటుంది కువైట్ లో డ్రైవింగ్ టెస్ట్ అయితే. ఇప్పటికే మీ అందరికి ఒక చిన్న డౌట్ అయితే వచ్చిండొచ్చు, పాస్ మార్కులు ఎన్ని అని. 20కి 17 క్వశ్చన్లు అయితే పక్కా కరెక్ట్ కావాలి. టెస్ట్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ఈ వీడియో వర్త్ అనిపిస్తే కనుక లైక్ అండ్ ఫాలో చేసేయండి.